ఈ లోకం ఎట్లా ఉంటుందో తెలుసా? పాపిని ద్వేషిస్తుంది, పాపమును ప్రేమిస్తుంది. దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన పాపమును మాత్రమే ద్వేషిస్తాడు, పాపిని కాదు. ఆయనకి పాపి కావాలి, పాపి నూతనపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన జీవంతో నింపబడాలి, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలి, వారి దేవుని సాక్షులుగా నిలబడాలి. లోకానికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. అపవాదం ఏం చేస్తుంది? పాపిని ద్వేషింప చేస్తుంది, పాపాన్ని ప్రేమించడానికి ప్రేరేపణిస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ నుండి వెళ్ళిపోవలసింది ఏంటి? మనలో ఉన్నటువంటి పాపం, మనలో ఉన్న పాపం. అది ఎవరు తీయగలరు? మనంతట మనం తీసుకోగలమా? మనంతట మనం శుద్ధి చేసుకోగలుగుతామా? అది మన స్వనీతి చేత, మన స్వలాభం చేత, మన సొంత ఆలోచన చేత ఈ పాపాన్ని మనం పోగొట్టుకోగలుగుతామా? దేవునికి దగ్గరయ్యే కొద్ది నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు. ఆయనలో నువ్వు మమేకమైపోవాలి, ఆయనతో నువ్వు కలిసిపోవాలి, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని అనుభవించాలి. నువ్వు దేవునికి దూరమయ్యే కొద్దీ ఈ లోకానికి పాపిగానే కనబడతావు. నీకు నువ్వు కూడా పాపిగా నువ్వు ఎంచుకోవాలి. కానీ దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, యేసు ప్రభు రక్తంతో నువ్వు కడగబడి, యేసు ప్రభు యొక్క వాక్కుతోటి, ఆయన జీవంతో, ఆయన యొక్క ఆత్మతోటి, అభిషేకంతో నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు నూతనపరచబడతావు, నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. యేసు ప్రభుని హృదయంలో లేకుండా ఎన్ని స్వస్థతలు చూస్తే ఉపయోగం ఏంటి? ఒక మాట నన్ను అడగనివ్వండి. యేసు రక్షణ పొందకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు చూస్తే ఏంటి? ఇంత భోగం అనిపిస్తే ఉపయోగం ఏంటి? ప్రభు యేసునందు నీ బ్రతుకు లేకపోతే ఉన్నదంతా సున్నా అన్నాడు ఒక కవి. ఎన్నున్నా, నీకు మేడమిద్దులున్నా, అందాచందమున్నా, బంధు బలగమున్నా, అన్నదమ్ములున్నా, అక్కా చెల్లెళ్ళున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత ఆస్తున్నా, అదే ఆశీర్వాదం అనుకుని దేవుడు లేకపోతే నీకు ఉపయోగం ఏంటి? ధనాపేక్ష కలిగినటువంటి వారికంటే ఎంత ధనం ఉన్నా సంతృప్తి ఉండదంట. ప్రసంగి గ్రంథకర్త మాట్లాడాడు ఆ మాట 5వ అధ్యాయంలో. ఆలోచించేయండి, ఎంత అరణ్య అనుభవంలోకి వెళ్ళిపోతున్నాం మన చేతులారా. ఈ లోకంలో ఏదున్నా లేకున్నా యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభుని ఎప్పుడు కూడా ఈ లోక ధనంతో, అంతా ఈ లోక భోగాలతో యేసు ప్రభుని కొలవద్దు. ఆశీర్వాదం అంటే డబ్బు ఒకటే కాదు, దేవుణ్ణి కలిగి ఉండడం. దేవుడి తర్వాతే అవన్నీ.